బీజేపీలో విలీనంపై కేసీఆర్ జవాబు చెప్పాలి. ఎందుకు కేసీఆర్ ఎట్లా జవాబు చెప్పాలి? మీరు కూడా ఇప్పుడు రాయల్ సింగ్ ఎండార్స్ చేసిండు కవిత వ్యాఖ్యల్ని. రాయల్ సింగ్ ఎండార్స్ చెప్పడు బీజేపీ కూడా ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ఎందుకు చెప్తలేరు? కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పాలి? అంటే మీకు చెప్పే ముఖం లేక ఇదంతా కూడా. కవిత వ్యాఖ్యలకు ఉన్న విలువ ఏమిటి? ఏమున్నది విలువ? కేసీఆర్ బిడ్డ ఆమె వ్యాఖ్యల్ని రాయల్ సింగ్ ఎండార్స్ చేసిండు కదా. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎండార్స్ చేసిన తర్వాత ఇంకేముంటది? నిజంగా కవిత వ్యాఖ్యలకు విలువ లేదు. విలువ లేనప్పుడు రాయల్ సింగ్ ఎందుకు ఎండార్స్ చేసిండు? ఒక్కసారి అందరూ గమనించండి. వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళ ప్రెస్ మీట్ ఏమో వీళ్ళ గురించి పెట్టినట్టు కనబడుతుంది ఉంటది, కానీ ఆ ప్రెస్ ఎందుకు అని చెప్పేసి తెర మీద తీసుకొస్తా ఉంటాం. ఎక్కడికి పోతారో అర్థం కాదు. కానీ భారీగా నిజంగా చెప్తాను కదా, 100% అత్యధికంగా నష్టం జరిగేది భారతీయ జనతా పార్టీకే. 100% అదే జరగబోతుంది. కవిత వ్యాఖ్యలు ఎండార్స్ చేసినటువంటి రాయల్ సింగ్ వ్యాఖ్యల పైన మీ సొంత ఎమ్మెల్యే కదా, మీ పార్టీ ఎమ్మెల్యే కదా, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, మరి ఆయన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? అది కూడా ఆయనకే వదిలేస్తారా? విలువ ఏంటి అనేది తెలుసుకోవాలి. విలువ లేకపోతే ఆమె కేసీఆర్ బిడ్డ కాదు, ఆమె ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, అన్ని ఉన్నాయి. ఆమెకున్న విలువ కొంత ఉన్నది. తెలంగాణ సమాజంలో ఆమెకు ఉద్యమకారురాలుగా ఆమెకు ఓ పేరుంది. సో ఆమె వ్యాఖ్యలను ఖచ్చితంగా బీజేపీ పార్టీ స్పందించాలి. ఎందుకు స్పందించొద్దు? వాళ్ళ డాడీని ఎందుకు చెప్పాలి? మీరు ఎందుకు చెప్పొద్దు? ఆమె వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా బీజేపీ స్టాండ్ ఏందో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.